నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. మనం ఎంతో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎట్టకేలకు ఓపెన్ అయింది. 438 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు అత్యంత సుందరంగా ఉంది. మొత్తానికి ఎయిర్పోర్టును తలపించే రీతిగా ఉంది. అయితే ఇవాళ మొట్టమొదటి రోజున తిరుపతికి చర్లపల్లి నుండి తిరుపతికి ఏకంగా ఒక నూతన రైలును కూడా ఇవాళ ప్రారంభిస్తున్నారు. సరిగ్గా 3 గంటలకు ప్రారంభం అయ్యేటువంటి రైల్లో మొట్టమొదటిగా ఓ రిజర్వేషన్ కౌంటర్ లో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ సీటు, ఆ రైలు బోగి ఎట్లా ఉందో మనం చూద్దాము. ఇక్కడ మనకు కనబడుతుంది, చూస్తుంటే సీట్లు అరేంజ్మెంట్, ఇటు కర్టెన్స్ కూడా చాలా చక్కగా అమర్చారు. మిగతా ట్రైన్లతో చూసుకుంటే ఇవి చాలా అనుకూలంగాను, చాలా కొంత కాస్ట్లీతో కూడుకున్న దానిగా కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ కర్టెన్స్ గానీ, ఇక్కడ పడుకునేటువంటి వీటి దుప్పట్లు, ఈ సీటు, ఈ అరేంజ్మెంట్స్ అంతా చాలా చక్కగా మిగతా ట్రైన్లతో కంపేర్ చేస్తుంటే వాటికి ఇది ఎంతో సౌకర్యంగా ఉండేటట్టుగానే కనబడుతుంది. ఇక్కడ మిగతా ట్రైన్లలో ఇలాంటి సౌకర్యాలు చాలా తక్కువ ఉంటాయి. మొత్తానికి ఇంట్లో ఉంటే బెడ్ ఎట్లా ఉంటుందో సో దాన్ని తలపించేటట్టుగా ముందు కూర్చొని ఆ బాటిల్ హోల్డర్ పెట్టుకొని పేపర్ చదువుకొని తర్వాత తినేటటువంటి సౌకర్యాలు కూడా కనబడుతున్నాయి. ఇక అలాగే ఇంకా ముందు చూస్తుంటే కూడా ఇటు మనకి ఇక్కడ ఉన్నటువంటి సీట్లు ఒక్కొక్కటిగా చూస్తుంటే మనకు క్లియర్ గా కనబడుతుంది. సింగిల్ విండో సీట్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ విండో సీట్ కూడాను మిగతా సీట్లతో కంపేర్ చేస్తే చాలా ఒక లెదర్ తో కూడినటువంటి కుషన్ తో కూడినటువంటి సీట్స్, తర్వాత బ్యాక్ రెస్ట్ కి అనుకూలంగా కన్వీనియంట్ గా ఉంది. మొత్తం ఇది అలాగే బయటికి కాసేపు మనం ఇలా బయటికి తీసుకొని వస్తే చూస్తే మనకు కనబడుతుంది క్లియర్ గా. ఒక్కసారి ఈ డోర్ ను చూస్తే కూడాను ఎంతో అధునాతనంగా, తర్వాత చాలా చక్కగా అమర్చినటువంటి విషయం కనబడుతుంది. చూద్దాం, ఇక్కడ బయటికి వచ్చి కూడా చూద్దాము. ట్రైన్ మొట్టమొదటిసారిగా మనకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ కానీ, హ్యాండ్ వాష్, తర్వాత ఇక్కడ ఈ ట్రైన్ చాలా చక్కగా నీట్ గా కనబడుతుంది. ఏమాత్రము ప్రయాణికులకు ఇబ్బంది లేకుండాను, తలనొప్పి లేకుండాను అన్ని సౌకర్యాలతో కూడినట్టు దానిగా మొట్టమొదటి ట్రైన్ కాబట్టి వాళ్ళు చక్కగా అమర్చినట్టు కనబడుతుంది. ఇక ఇది టాయిలెట్స్ చూస్తే కనుక టాయిలెట్స్ కూడా చాలా అన్ని విధాల అన్ని రకాలుగా సక్రమంగా ఉన్నట్టుగా చూస్తుంది. మనకు మిగతా ట్రైన్లలో, స్లీపర్ కోచ్లలో ఇట్లాంటి వసతులు మనకు కనిపించవు. కానీ మొట్టమొదట వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి ఈ ట్రైన్లో ఈ బోగిలో ప్రత్యేకంగా ఈ రకంగా అమర్చారు. అన్ని సౌకర్యాలతో కూడినట్టుగా మనకు కనబడుతుంది. ఇక నుంచి ఎంతగానో ఈ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులకు అందరికీ ఈ చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్ళాలంటే కూడాను చాలా అనువుగా ఉంటుంది.